రోడ్డు ప్రమాదాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. హైవేలలో రయ్యిమంటూ దూసుకుపోతున్న వాహనాలు ఢీ కొట్టడం ద్వారా లేదంటే ప్రమాదానికి గురి కావడం వలన అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. సాధారణంగా ఇది గతంలో పోల్చుకుంటే ఇది పెరిగిందా తగ్గిందా అని పక్కన పెడితే ఒక నిర్లక్ష్య వైఖరి వలన లేదంటే ఎక్కువ అత్యధిక స్పీడ్ అంటే రోడ్డు పైన వారు అంటే అధికారులు రోడ్డు అథారిటీ ఏదైతే ఉందో భద్రతకు సంబంధించి ఆ స్పీడ్ను మించి ప్రయాణించడం వలన ఇలాంటి రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. సాధారణంగా సినీ నటి అంటే ఒక సీరియల్ ఆర్టిస్ట్ పవిత్ర అంటే మన ఒక సీరియల్లో చాలా ఫేమస్ అయిన తను చనిపోయినప్పుడు పరిస్థితి గమనించినట్టయితే ఒక ఆర్టీసీ బస్సు లేదంటే తమ కారును ఢీ కొనింది అని చెప్పేసి ఆ నటికి సంబంధించి హస్బెండ్ కూడా చెప్పడం జరిగింది. అయితే ఇలాంటి పరిస్థితులు మనం చూడొచ్చు. సరి అయిన సమయంలో అంటే సకాలంలో స్పందించడం వలన తనకు ఏదైతే ప్రమాదంలో జరిగిందో ఆ ప్రమాదంలో ఉన్న క్షతగాత్రులకు సంబంధించి పూర్తిగా ప్రథమ చికిత్సను అందిస్తే వారు ప్రాణాలతో బయటపడేందుకు అవకాశం ఉంటుంది. కానీ సరి అయిన సమయంలో మరి ఆ వైద్యం అందక చాలామంది చనిపోతున్నారు. ప్రత్యేకంగా ఈ రోడ్డు ప్రమాదాలకు అత్యధిక స్పీడ్తో ప్రయాణం చేయడం ఒకటైతే నిర్లక్ష్యంగా వ్యవహరించడం మరొకటి. అంతేకాకుండా ఆ ప్రాణాలు పోతాయన్న భయం వారిలో లేకపోవడం లేదంటే తమ కుటుంబ సభ్యులు ఉన్నారన్న విషయాన్ని మర్చిపోవడం వల్లనే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని కొన్ని లెక్కలు చెప్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో మనం గమనించవచ్చు, ఒకవేళ ప్రమాదం జరిగిన వెంటనే వైద్యులు కావచ్చు లేదంటే వైద్య సిబ్బంది కావచ్చు లేదంటే చుట్టుపక్కల ఉన్న హైవేకి సంబంధించి అథారిటీ ఎవరైతే ఉన్నారో వారు స్పందించి వారికి వైద్య చికిత్స అందించినట్టయితే లేదంటే ప్రథమ చికిత్స చేసి సరైన సమయంలో వారిని ఆదుకున్నట్లయితే ఆసుపత్రికి తరలించినట్లయితే అటువంటి వారి ప్రాణాలు మరి కాపాడేందుకు అవకాశం ఉంటుంది. సరి అయిన సమయంలో వారికి ప్రథమ చికిత్స అందక చాలామంది చనిపోయారు. గతంలో హరికృష్ణ చూసినట్టయితే రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఆసుపత్రికి తీసుకెళ్లిన వెంటనే ప్రాణాలు కోల్పోయినాయని మరి డాక్టర్లు కూడా చెప్పడం జరిగింది. అజారుద్దీన్ కొడుకు పరిస్థితి కూడా సేమ్ అలానే ఉంది. ఇక కోట శ్రీనివాసరావు కొడుకు చనిపోయాడు, అలాంటి పరిస్థితిలో ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రముఖులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా మరి ఓటింగ్ డే సందర్భంగా హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్తున్న తరుణంలోనే సినీ నటి పవిత్ర తను ప్రాణాలు కోల్పోవడం జరిగింది. తన హస్బెండ్ అంటున్నాడు ఒకటే, మరి తనకు సరి అయిన సమయంలో అంబులెన్స్ కనుక వచ్చి ఉంటే తను ప్రాణాలతో బతికేది అని. కేవలం ఆ ప్రమాదం జరిగిన తర్వాత కొన్ని పరిణామాలు చూసిన ఆమెకి గుండె పోటు వచ్చింది. ఆ గుండెపోటు రావడం ద్వారానే తను ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. కానీ సరైన సమయంలో కనుక అంబులెన్స్ కానీ వైద్యులు కానీ ప్రథమ చికిత్స అందుంటే తను ప్రాణాలతో బతికి బయటపడేదని చెప్పేసి తను వివరణ ఇవ్వడం జరిగింది. అంటే ఒక క్షణికంగా ఆలోచించినా లేదంటే క్షణికంగా మన ప్రయాణంలో దూసుకుపోయిన వాహనము అత్యధిక స్పీడ్తో దూసుకుపోయినప్పుడు ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటే కాబట్టి ఆ ప్రమాదాలు నివారించాల్సిన బాధ్యత మనది, ఏదైతే వాహన చోదకులది. అంతేకాకుండా అక్కడ మన ప్రమాదాలు జరిగినప్పుడు వైద్య సేవలు అందించేందుకు కొద్దిమంది అయినా అందుబాటులో ఉంటే అటువంటి వారి ప్రమాదాలలో ఒకవైపు ప్రమాదాల నివారణ మన బాధ్యతనే, వైద్యం అందించాల్సిన బాధ్యత రెండు కూడా మనపైన ఉన్నాయి. కాబట్టి మనం తీసుకునే నిర్ణయాలు లేదంటే మనం వెళ్ళే ప్రయాణంలో ఆ స్పీడు చాలా తక్కువగా కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళగలిగితే మనం ప్రాణాలతో బయటపడేందుకు అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ రోడ్డు ప్రమాదాలను నివారించడంలో మనమే కీలక పాత్ర పోషించిన వారమవుతాం.